వెంగమాంబ అనే మహిళ మీ మీద ఈ విధంగా ఆరోపణలు చేయడం కారణం ఏంది? అసలు మీ కాడ పనిచేస్తుందా? ఆమెని పార్టీలో ఒక లీడర్గా చిత్రీకరించారు. అసలు పార్టీలో ఉందా లేదు మీ కాడ వర్కరా? ఓకే, ఒకటండి, నాకు తెలిసి వెంగమాంబ గారు గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో కానీ ఎక్కడ ఏ పదవిలో లేరు. నాకున్న ఇన్ఫర్మేషన్ అది. అంతకుముందు ఎక్కడన్నా ఏమన్నా వర్క్ చేశారేమో నాకు ఐడియా లేదు. ఇది నాకు తెలిసినంత వరకు అయితే ఏ పదవిలో లేరు. మహిళా నేత కాదు. సాక్షి టీవీ వాళ్ళు రాసినట్టుగా ఇది మహిళా నేత అని రాశారు. అది మహిళా నేత కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నెంబర్ 1. తర్వాత ఎలక్షన్లో నాకు టికెట్ వచ్చాక ఎంతోమంది అభిమానులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఫ్రెండ్స్ పిల్లలు అవ్వచ్చు, రకరకాల మంది ఆడపడుచులు మనకు వచ్చి వర్క్ చేయడం జరిగింది. దాదాపుగా 80 మంది పైగా 3 నెలల్లో వర్క్ చేయడం జరిగింది. పక్కనే అనుష నిలబడింది. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. అప్పుడు ప్రెగ్నెంట్ అయ్యండి. కష్టం అంటే దాదాపుగా చిన్న కష్టం కాదు, ఒక 8 నెలలు కష్టపడ్డారు. ట్రస్ట్కి పనిచేశారు, అలాగే ఎలక్షన్లో పనిచేశారు. సో ఇట్లా చాలామంది ఆడపడుచులు నాకు సహాయం చేయడం జరిగింది. మా కుటుంబంతో పనిచేయడం జరిగింది, సహాయం చేయడం జరిగింది. అయిపోయింది, ఎలక్షన్ గెలిచాము. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెంగమాంబ గారు ఇప్పుడు ఏదైతే వీడియో చేస్తున్నారో ఆవిడ నాకు జూలైలో, అంటే మనకి ఎలక్షన్ అయింది జూన్లో, జూలై 1వ తేదీన నేను పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నప్పుడు అక్కడ నన్ను కారు ఆపడం జరిగింది. కారు ఆపినప్పుడు మీ గురించి నేను 4 మంచి మాటలు మాట్లాడాలి సార్ అంటే, హ్యాపీగా మాట్లాడమ్మా అని చెప్తే ఆ అమ్మాయి ఆ రోజున మాట్లాడింది. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి, మీరు ఎక్కడైనా వీడియో చూసుకోవచ్చు. ఆ రోజున నేను ఫోన్ నెంబర్లు ఎవరు అడగను, ఫోన్ నెంబర్ వాళ్ళే అడిగి తీసుకొని ఉన్నారు, ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ఆ రోజున కానీ తర్వాత కానీ నేను జనరల్గా మహిళలకు ఏం చెప్తుంటానంటే, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళ రంగంలో అవ్వచ్చు, ఇంకో రంగంలో అవ్వచ్చు, మీ కుటుంబాలు బాగుపడాలి, మీరు ఆర్థికంగా వృద్ధి చెందాలి, మీకు బాగు కోరుకోవడానికి నేను 4 మాటలు ఎవరికైనా చెప్తాం. మహిళలకు కానీ ఎవరికైనా కూడా 33% రిజర్వేషన్ వస్తూ ఉంది. 33 రిజర్వేషన్ వచ్చినప్పుడు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి అవ్వచ్చు, ఈవెన్ అటు వైసీపీ పార్టీకి అవ్వచ్చు, లేకపోతే బీజేపీ, జనసేన, ఏ పార్టీకైనా కూడా మహిళలకి ఆ మహిళల నాయకత్వం అవసరం ఉంది. సడన్గా ఇప్పుడు నాయకులు అనేవాళ్ళు సడన్గా పుట్టుకురారు ఎక్కడి నుంచో. రేపు పొద్దున ఏ పొజిషన్కైనా కూడా గ్రాడ్యువల్గా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఒక కార్యకర్త స్థాయి నుంచి పదవులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ పదవులు రికార్డ్ అవుతూ ఉంటాయి, డేటా ఉంటుంది. ఈ రోజున టెక్నాలజీ వాడి బాబుగారు ఒక పర్సన్ కార్యకర్త పేరు కొడితే డాష్ బోర్డు బాబుగారు చూసే పరిస్థితి ఉంది. నేనైనా ఎవరైనా కూడా మాకు ఆ రిపోర్ట్ ఉంటుంది. సో దానికి ఒక పద్ధతి ఉంది వెళ్ళేదానికి. సో ఈవిడ వెంగమాంబ గారు ఏమంటున్నారంటే, నేను 2029లో ఎమ్మెల్యే చేస్తాను. నేనెవడు ఎమ్మెల్యే చేయడానికి? నాకేం సంబంధం? నేను ఎమ్మెల్యే టికెట్ కావాలంటే నేను సార్ని అడగాలి. సార్ని లోకేష్ గారు నా వర్క్ నచ్చి జనాలు మెచ్చి జనాల్లో నేను గెలుస్తానని నమ్మకం తెలుగుదేశం పార్టీకి వస్తే నేను టికెట్ అడుగుతాను. అంతేగాని తెలుగుదేశం పార్టీకి పనిచేయడానికి వచ్చిన వాళ్ళం వీడకి పర్సనల్, నాకైతే పర్సనల్ అజెండా ఏమీ లేదు. పార్టీకి ఏది మంచి అది చేస్తాను నేను. సో ఆమెకి నేనెవడో హామీ వేయడానికి ఇట్స్ ఆల్ ఫేక్, ఇట్స్ ఆల్ కంప్లీట్లీ ఫేక్. ఆమెను మీరు విజయవాడకి రమ్మన్నారని, అసెంబ్లీ సమావేశం మీరు పిలిపించారని, అట్లాగే మీరున్నటువంటి హోటల్ కాడికి కూడా రమ్మన్నారు, మాట్లాడి నాతో మాట్లాడారు, టికెట్ ఇస్తున్నారు, నా కుటుంబాన్ని అంతా కూడా ఇక్కడికి వచ్చేమని కూడా ఆయన చెప్పారు అంటూ పర్సనల్గా చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? ఎమ్మెల్యే ఇక్కడ మామూలుగా అసెంబ్లీకి ఒక ఆ సీక్వెన్స్ నేను కంప్లీట్ చేస్తాను. అది అయిన తర్వాత అమ్మాయి ఎప్పుడైతే నాకు పెన్షన్ కార్యక్రమానికి పరిచయం అయింది, అది అయిన తర్వాత ఆ జూలైలో పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత 10 రోజులకే నేను మానస గారని మనకు ఆఫీసు కోఆర్డినేషన్ అది చేస్తూ ఉన్నారు, ఆ ఊరు కాన్స్టిట్యున్సీ ఆవిడే ఊరుకుంటపాడు. ఆ అమ్మాయికి చెప్పడం జరిగింది, అమ్మ పాప ఈ అమ్మాయి వర్క్ చేస్తానంటా ఉంది, నువ్వు ఏదైనా వర్క్ ఉంటే ఇచ్చి. జనరల్గా ఏమవుతుందంటే నేను ఎగ్జిస్టింగ్ స్టాఫ్కి చెప్తా ఉంటా, ఏదైనా పని కావాలని వచ్చినప్పుడు వాలంటీర్ పనులు లేకపోతే ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు మీరు ఆ పని ఇవ్వండి, పలాని ఇచ్చి టెస్ట్ చేయండి, ఆ క్యాపబిలిటీ చూసుకోండి, మనకు ఉపయోగపడతారు, పార్టీకి ఏదైనా వర్క్ ఉపయోగపడుతుంది, లేకపోతే ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్కి ఉపయోగపడుతుంది అంటే చేసుకోమని చెప్తాను. సో ఆ విధంగా చెప్పడం జరిగింది. ఆవిడ వర్క్ ఇవ్వడం జరిగింది ఆ అమ్మాయికి. అంగన్వాడీ వర్కే ఎందుకు ఇచ్చాము అంటే అది ఉమెన్ వింగ్ కాబట్టి ఈ అమ్మాయి వెళ్తే ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో, అది కూడా ఒక చిన్న పీస్ ఆఫ్ వర్కే. అసలు అంగన్వాడీ కోఆర్డినేటర్ అనే పోస్ట్ లేదు. మేము ఎక్కడ అంగన్వాడీ కోఆర్డినేటర్ పోస్ట్గా నేనేమి లెటర్ ప్రింట్ చేయలేదు, అసలు ఆ పోస్టు లేదు, నేను ఇవ్వలేదు ఉద్యోగం. అఫిషియల్గా నేను ఉద్యోగం ఇవ్వాలి అసలు లేదు. అఫిషియల్ ఉద్యోగం ఏమి ఉండదు కదా రాజకీయ పరంగా. అంగన్వాడీ కోఆర్డినేటర్, అంగన్వాడీ టీచర్స్ ఉంటారు, గవర్నమెంట్ అఫిషియల్స్ ఉంటారు. ఎమ్మెల్యేగా ఉన్నా కూడా గవర్నమెంట్ మా వర్క్ వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ప్రైవేట్గా నేను చేసేది ఏమి లేదు. ఆ రోజున ఏంటంటే ఒక ప్రాజెక్ట్ వచ్చింది మనకు. ప్రాజెక్ట్ ఏంటంటే అంగన్వాడీ సెంటర్స్లో వాళ్ళకి కరెంట్ కనెక్షన్ ఉండి సొంత బిల్డింగ్ కానీ ఉంటే
దాని మూలంగా 1 లక్ష రూపాయలు మనకు వచ్చే అవకాశం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంది. ఒక టీవీ పెట్టడానికి కానీ ఏదైనా కూడా నిధులు అవసరం. అందుకని చెప్పి మానస గారు ఆవిడకి వర్క్ ఇవ్వడం జరిగింది. ఒక ఎక్సెల్ షీట్ ఇచ్చి ఇదిగమ్మా ఈ అంగన్వాడీ సెంటర్స్ అని చెప్తే నాకు తెలిసి అన్నీ కూడా తిరిగారో లేదో కూడా నా డౌటే. కొంత వర్క్ అయితే చేశారు, ఆ 2-3 రోజుల్లో వర్క్ చేశారు. ఇప్పుడు అది ఆ వర్క్ చేసింది ఇప్పుడు అక్టోబర్లో దసరా హాలిడేస్కి వచ్చారంట. దసరా హాలిడేస్కి వచ్చింది. మన పని గురించి ఆవిడ రాలేదు. ఆవిడ దసరా హాలిడేస్కి వచ్చారు. వచ్చినప్పుడు ఒక 2-3 డేస్ ఆ వర్క్ చేశారు. మనకు వర్క్ చేశారు. అప్పుడు దాకంటే అక్టోబరు, జూలై నాకు పరిచయం అయింది. జూలై 1, అక్టోబరు, ఈ 3 నెలల్లో కూడా మానస కానీ నేను కానీ ఏమన్నా పర్సనల్గా మాట్లాడంటే ఫోన్ కాల్స్ మాట్లాడి ఉండొచ్చు. మామూలు వర్క్ పరంగా మాట్లాడుతూ ఏదైనా కూడా నేను చాట్ అందుకని మీకు ఓపెన్గా నేను చూపెట్టింది. ఎక్కడైనా చిన్న తప్పు పదం కానీ నేను మాట్లాడున్నా, అవతల సైడ్ మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా కూడా మీకు క్లియర్గా ట్రాన్స్పరెంట్గా నేను చూపెట్టడానికి నాకు ఓకే. నేను మెసేజెస్ కూడా 100 మెసేజెస్ కూడా మీకు చూపెట్టాను నేను. అంటే అక్టోబర్ నుంచి కంప్లీట్గా డిస్కనెక్ట్ చేశాం. దానికి రీజన్ కూడా ఏంటంటే మీరు చెప్పిన అసెంబ్లీ సమావేశాలది. ఆ అసెంబ్లీ సమావేశాలకి ఆవిడే కాదు, చాలామంది మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి మామూలుగా మేము గ్యాలరీకి వచ్చి కూర్చుంటాం సార్ అంటుంటారు. డైరెక్ట్గా కూడా కొంతమంది విజయవాడకు వచ్చేస్తుంటారు. వచ్చేసినప్పుడు ఫోన్ చేస్తారు, పీఏకి ఫోన్ చేస్తారు, అని వీలైన అరేంజ్ చేస్తారు. కొంతమందికి అరేంజ్ చేయలేరు, లేదంటే నెక్స్ట్ వీక్ చూద్దామంటారు, రకరకాలు చేస్తుంటారు. ప్లస్ నేను అసెంబ్లీకి వెళ్ళినప్పుడు నా ఫోన్ నేను జనరల్గా అసెంబ్లీలో కూర్చున్నప్పుడు ఫోన్లో మాట్లాడేది ఏమి ఉండదు కదా. సో ఏమైనా ఫోన్ చేశారేమో, నేను రెస్పాండ్ కాలేదేమో నాకు తెలియదు. తర్వాత అసలు నేను పెద్ద పట్టించుకోలేదు. సో ఆ రకంగా మిస్ అయ్యి ఉండొచ్చు, లేదంటే తర్వాత మళ్ళీ షెడ్యూల్ చేసుకుని ఇంకోసారి వచ్చి ఉండొచ్చు. అదేం పెద్ద ఇష్యూ కూడా కాదు. ఒక వారం కాకపోతే ఇప్పుడు ఈ అసెంబ్లీ సెషన్లో కాకపోతే నెక్స్ట్ అసెంబ్లీ సెషన్కి రండి. అందరినీ ఒకసారి అకామిడేట్ చేయలేం కదా, అది పెద్ద సమస్య కూడా కాదు. అది ఊరికే చెప్పడం తప్పితే ఏం లేదు దాంట్లో. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను మామూలుగా జనరల్గా అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళినప్పుడు విజయవాడలో ఒక హోటల్లో ఉంటాను. హోటల్ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. హోటల్లో ఉంటాను. హోటల్లో ఉన్నప్పుడు ఏంటంటే మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి గ్రీవెన్స్కి చాలామంది వస్తుంటారు. నాయకులు వస్తారు, కార్యకర్తలు వస్తారు, సమస్యలు తీసుకొని వస్తుంటారు. అక్కడ అవైలబుల్ ఉంటామని చెప్పి తెలిసి వస్తారు కొంతమందికి. నేను చాలా మందికి వద్దు కూడా అని చెప్తాను, ఎందుకు ఇంత దూరం వస్తారు మీరని. కింద లాబీలో కూర్చొని చాలా వరకు నేను అక్కడే మాట్లాడి పరిష్కరించిన సమస్యలు కూడా చాలా ఉన్నాయి. అక్కడ వచ్చి కొన్ని 100 మందిని కలిసి ఉంటాను నేను లాబీలో. అదేవిధంగా ఈవిడతో పాటు ఒక 3 వచ్చారు. దొత్తులూరు నుంచి ఒక 2, ఇంకొక అతను ఈ బచ్చా బ్యాక్నేర్ అని చెప్తున్నాను కదా, అతను తీసుకొచ్చాడు. వాళ్ళు తీసుకొచ్చి నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆ రోజు ఉన్న ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కానీ, మా స్టాఫ్ నుంచి కానీ, పిఎస్ఓ నుంచి కానీ, ఈ దుత్తలూరు నుంచి ఎవరైతే ఒక అతను వచ్చాడో ఇతను గన్మ్యాన్ని ఫోర్స్ చేశాడు. అంటే దే వాంట్ టు కమ్ అప్, హోటల్ లోపలికి రావాలని చెప్పి ఫోర్స్ చేశారు. ఫోర్స్ చేస్తే గన్మ్యాన్ అలౌ చేయలేదు. సార్ అలౌ చేయరు, అసలు ఎవరిని అలౌ చేయరు, ఒకరనే కాదు, మిమ్మల్నే కాదు, ఎవరిని కూడా. ఆయన 5 ఫ్లోర్లకి ఎక్కడికి అలౌ చేయరు. 5 ఫ్లోర్లో ఏదైనా ఉన్న కాన్ఫరెన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఏదైనా బిజినెస్ కాన్ఫరెన్స్లో చేసుకుంటుంటారు. కానీ ఇంకా అంతకు మించి పొలిటికల్గా అయితే ఎవరిని అలౌ చేయరు పైకి అని చెప్పి నేను ఎవరిని జనరల్గా అలౌ చేయను కూడా. మన ఓన్ స్టాఫ్ని తప్పితే, మన గన్మ్యాన్లో స్టాఫ్ తప్పితే ఎవరు రారు పైకి. సో గన్మ్యాన్ రిస్ట్రిక్ట్ చేశాడు. రిస్ట్రిక్ట్ చేసిన తర్వాత 1-2 రోజుల్లో నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఇది రాంగ్ వెళ్తుంది, వీళ్ళు ఒక కాన్స్పిరసీ తోటి, ఒక కుట్రతోటి అక్కడికి వచ్చి వీడియోలు తీయాలని ప్లాన్ చేశారు అనేది నాకు తెలిసింది. సో తెలిసిన తర్వాత నేను స్మూత్గా మానస గారికి చెప్పాను, తర్వాత మన స్టాఫ్కి కూడా చెప్పాను, అమ్మ జాగ్రత్తగా ఉండండి కొద్దిగా, నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాను, నాకు ఇవన్నీ తెలియదు, నేను ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా. అమెరికాలో ఏంటంటే అక్కడ ఉమెన్ మెన్ అనేది ఏమి ఉండదు, మీకు తెలుసు. వెస్ట్రన్ కంట్రీస్లో జనరల్గా అందరూ కలిసి పని చేసుకుంటుంటాం. ఈ పనులు ఎవరు చేయరు అక్కడ. సో ఆ వేతోటే నేను జనరల్గా కొద్దిగా క్యాజువల్గా ఉంటాం మనం మామూలుగా కూడా. అంతమించి అది కూడా నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎంతవరకు ఉండాలి అంతవరకు, తల్లి అమ్మ తప్పితే నేను వేరేది ఏం మాట్లాడినా ఎవరినైనా కూడా. అంత రెస్పెక్ట్ నాకు, అమ్మనంటే అంత రెస్పెక్ట్. ఇప్పుడు అమ్మాయి కూడా ఇప్పుడు కూడా అమ్మాయి అంటే నాకు రెస్పెక్టే. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఆవిడ్ని ఎవరో మిస్యూజ్ చేస్తున్నారు. అంటే ఒక కాన్స్పిరసీ బిల్డ్ చేసి ఆవిడ కుటుంబాన్ని అనవసరంగా దీంట్లోకి తీసుకొచ్చారు రాజకీయాల్లోకి. ఈ రాజకీయంగా కక్ష తీర్చుకోవడానికి ఆవిడ కుటుంబాన్ని వాడుకుంటున్నారు అనేది నా బాధ. నేను అందుకనే దీన్ని లీగల్గా డిఫమేషన్ కానీ, లీగల్ కానీ, లేకపోతే పోలీస్ ఎంక్వైరీ కానీ అందుకు చేయించాలనుకుంటున్నా. ఎవరినైనా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో. తప్పుడు ఆలోచనలతోటి, తప్పుడు భావాలతోటి ముందుకెళ్ళి ఈ విధంగా ఇరికించాలా, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంలో చేయొచ్చు. అందుకని నేను ఏం చేశానంటే, ఆ రోజు నుంచి, అంటే అక్టోబర్లో జరిగింది అది, అక్టోబర్ నుంచి నేను కంప్లీట్గా డిస్కనెక్ట్ చేశాను. అసలు పార్టీలో ఉందా, లేకపోతే కేవలం మీ ట్రస్ట్లో వర్క్ చేస్తుందా? అసలు పార్టీలో ఏ పొజిషన్ లేదండి ఆమెకి. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే గ్రామ స్థాయి కానీ, మండల స్థాయి కానీ, కాన్స్టిట్యున్సీ స్థాయి కానీ ఏ పొజిషన్ లేదు పార్టీలో. పార్టీలో పెరగచ్చు ఎవరైనా. ఇప్పుడు ఆవిడకైనా ఇప్పుడు అదే డైరెక్ట్ నేను అదే చెప్తాను, ఆమెకైనా మీకు నిజంగానే పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా వర్క్ చేసుకున్నాం. ఎవరు కాదన్నారు, నేనేమన్నా కాదనడానికి. తెలుగుదేశం పార్టీ అనేది ఒక సముద్రం,
తెలుగుదేశం పార్టీలో మీరు మీ ఊరి నుంచైనా వర్క్ చేయొచ్చు, లేకపోతే విజయవాడలో వర్క్ చేయొచ్చు, మన కాన్స్టిట్యున్సీలో అయినా పని చేయొచ్చు, మీకు తోచిన పదం మీరు చేయొచ్చు, తప్పు లేదు అందులో. తప్పేముంది అందులో? నేనేమండి కాదనడానికి? మిమ్మల్ని తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ కాకుండా మీరు వర్క్ చేయమాకండి అనడానికి నేనేమండి? మీరు కంటిన్యూ చేస్తే హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఆమె ఒక నాయకురాల్లాగా చిత్రీకరించారు సార్. ఆమె తెలుగుదేశం పార్టీలో ఒక నాయకురాలు. అసలు ఆమెకి సభ్యత్వం ఉంది ఆ పార్టీలో? అది కూడా తెలియదు నాకు. సభ్యత్వం ఉందా లేదు కూడా తెలియదు నాకు. చెప్పాలి ఎవరన్నా తెలియదు, వెరిఫై చేసుకొని చెప్పాలి. నాకు ఐడియా లేదు. సభ్యత్వం ఉందా లేదు కూడా నాకు తెలియదు. పదవి అయితే లేదు, పార్టీకి సంబంధం లేదు. మహిళా నేత అయితే కాదు. అంటే సాక్షిలో రాసినట్టుగా మహిళా నేతను రాశారు. అంటే మహిళా నేతను రాస్తే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి. అంటే చూడండి ఎట్లా అంటే మన సొసైటీ కూడా మనం ఎట్లా ఆలోచిస్తున్నామో చూడండి. ఒక మనిషిని ఇబ్బంది పెట్టడానికి తీసుకున్నారు, వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకుంటున్నారు? మీ వాళ్ళే ఆ వెనక ఉండారని తెలుస్తుంది కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఉంది. నా దగ్గర ఎంత మనీ ట్రాన్సాక్షన్ అయింది కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎంత డబ్బులు ఇంకా ఇవ్వాలో కూడా నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో తెలుసు. వీడియో ఎక్కడ చేశారో కూడా ఐడియా ఉంది. ఇది ఒకటన్నా, నేను ఎమ్మెల్యే, ఐఎమ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, నాకు సిస్టమ్స్ ఉన్నాయి, నాకు అన్ని డిపార్ట్మెంట్స్ యాక్సెస్ ఉంటుంది. ఈ పిచ్చోడు ఏం కాదు కదా, అన్నీ తెలుసు కదా. నాకు ఎంతసేపు తెప్పించుకుంటాను ఇన్ఫర్మేషను? పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళకే. సో ఇవంతా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర, ఏం జరిగింది అనేది. ఖచ్చితంగా దీన్ని వదిలే సమస్య అయితే లేదు నేను, ఎందుకంటే లైన్ దాటారు కాబట్టి. నేను ఇంతకుముందుది ప్రెస్ మీట్ ఇచ్చి వదిలేశాను, కానీ దీన్ని వదిలే సమస్య లేదు. ఖచ్చితంగా దీని మీదకి డిఫమేషన్ వెళ్తాను. లీగల్గా నేను ఎప్పుడు చెప్పలేదు ఇవన్నీ. డిఫమేషను, లీగల్, పోలీస్ ఎంక్వైరీ, ఈ మూడు ఉంటాయి. నేను ఒక ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలని కూడా దయచేసి కాదు ఇది. ఆ చుట్టూ ఏం కాన్స్పిరసీ ఉంది, కనీసం ఆమెన్నా రియలైజ్ అవుతుందా లేదా, ఆమె చుట్టూ ఏం కుట్ర జరుగుతూ ఉంది, ఎటువంటి వాళ్ళని మీరు మీ ఫ్యామిలీ ఎటువంటి వాళ్ళని మీరు చుట్టూ తిప్పుకుంటున్నారు, ఎంత పనికిమాలిన వాళ్ళు మీ చుట్టూ ఉన్నారు, ఎంత డేంజరస్ పీపుల్ మీ చుట్టూ ఉన్నారో మీరు కూడా రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉందని